రైట్. రేపు జరగబోయే డీలిమిటేషన్‌కి సంబంధించి స్టాలిన్ మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారు? అసలు వైసీపీ నిర్ణయానికి కారణాలేంటో మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, వైసీపీ వెనకడుగు వేస్తోంది. అసలు కాదనడానికి నిర్ణయానికి కారణం ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే రేపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే సీట్ల కుదింపు అంశానికి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ అలాగే కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేనకి అలాగే కాంగ్రెస్ పార్టీకి 4 పార్టీలకు కూడా ఆహ్వానం అందిన పరిస్థితి కనిపించింది. దీంట్లో తెలుగుదేశం, జనసేనకి సంబంధించి చూసుకుంటే వారు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు వెళ్ళే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం షర్మిల విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆమె తరపున కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఈ సమావేశానికి వెళ్ళకూడదని చెప్పి ఆ పార్టీ ప్రాథమికంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ అయితే బెంగళూరులో ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో కూడా స్టాలిన్ స్వయంగా అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపిన పరిస్థితి కనిపించింది. అలాగే తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా 1-2 సందర్భాలకు సంబంధించి కూడా స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడటం పాటు సంఘీభావాన్ని కూడా తెలియజేశారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటిసారిగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రావాలని చెప్పి ఆయన ప్రతినిధుల బృందం ఇటీవల వచ్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్లాలంటే వైసీపీ మాత్రం కొంత భయాన్ని పట్టున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే సిబిఐ కేసుల విషయానికి సంబంధించి కానీ, అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి కానీ, అలాగే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలకి ఇటు కూటమి ప్రభుత్వం కూడా చాలా కేసులు వేసింది, సిట్టు దర్యాప్తులు వేసింది, సిఐడి కేసులు విచారణ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. సో వీటితో పాటుగా ప్రస్తుతం ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి గత 5-6 సంవత్సరాలుగా విచారణ నటనడకన కొనసాగుతోంది. కేసు విచారణ వేగవంతం చేయాలని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా జగన్ భావించినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాత్రం బీజేపీ పెట్టే బిల్లులకు మద్దతు ఇచ్చింది కానీ డైరెక్ట్గా ఎక్కడా కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించలేదు. కానీ మొదటిసారి స్టాలిన్ ఆహ్వానించినా కానీ జగన్ మాత్రం అంటే వైఎస్ఆర్సీపీ మాత్రం వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది. ఒక లేఖ రూపంలో ఆ పార్టీ అభిప్రాయాన్ని పంపాలని తెలియజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కేసుల భయం కారణంగానే వైఎస్ఆర్సీపీ ఈ సమావేశానికి వెళ్ళట్లేదని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ విశ్లేషకులు అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సౌమ్య, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.